కానీ అంతటితో ఆగలేదు. నవ్వించాడు, కవ్వించాడు, పరిగెట్టించాడు. మనం ఎవరన్నది ముఖ్యం కాదు, మనం ఏం చెయ్యగలం అన్నదే ముఖ్యం. గెలిచాడు, నిలిచాడు, అందరిలోనూ అంటే ముఖ్యంగా ఆడియన్స్ లో తను ఒక మంచి ఎంటర్టైనర్ గా ప్రూవ్ అయ్యాడు. వాళ్ళ అమ్మకి హీరోగానే బయటకు వచ్చాడు. ఇతను హౌస్ లోకి 4th కంటెస్టెంట్ గా ఎంటర్ అయ్యాడు. హౌస్ నుంచి మీ అందరికి తెలుసు అతను ఎవరు. లెట్స్ వెల్కమ్ ద ఎంటర్టైనర్ ఆఫ్ సీజన్ 9 ఎమాన్యుయల్. అంత గట్టిగా అరవకు నాయనా, నాకు చెవుడనుకుంటారు నలుగురు. ఏంటి పరిస్థితి? ఏదన్నా ఇదంతా ఏం లేదు, నార్మలే. ఓకేరా. లైఫ్ లో ఏదొస్తే అది మంది. పులిహోర కబుర్లు చెప్పద్దు. అవును, నువ్వు ఈ సీజన్ లో కొన్ని కోట్ల మందిని నవ్వించావు. ఎంత బాగా చేశారంటే నాకైతే తెగ ఎంజాయ్ చేశాను. హౌస్ మేట్స్ నవ్వించావు కాబట్టి నేను చిన్న గిఫ్ట్ ఇస్తారా? యాక్సెప్ట్ చేయరా? ఓకే అన్న, ఓకే ఓకే ఓకే. ఏడంగా నీ సైజు ఉంటాడు రే. థ్యాంక్ యూ. ఎక్కడ పెట్టుకునేది చెప్పు. ఎక్కడ పెట్టుకున్నావు? ఎక్కడ పెట్టుకోమంటే అక్కడ పెట్టేసుకుంటాను. చెప్పు, ఎక్కడ పెట్టుకున్నావు? లెక్క కట్టలేనంత వినోదాన్ని పంచిన నీకు జీవితాంతం ఇంత ఆనందం నీ జీవితంలో ఉండాలని నేను కోరుకుంటున్నాను రా. సీజన్ నేను వెళ్ళటం చాలా హ్యాపీగా అనిపించింది. బాగా నవ్వించావు, బాగా ఎంటర్టైన్ చేసావు అని చెప్పేసి చెప్తుంటే ఇంకా హ్యాపీ అనిపించింది. చాలా సంతోషం సార్. ఏంటన్నా అలా చూస్తున్నారు? లుక్ వేసి చెప్పరా, లుక్ ఏంటి? ఏదో చెప్పండి అన్నా. మీరు చూడలేదు ఏన్నా ఏమన్నా చేసేలా నాకు ఏడిపోతుంది. ఎంతసేపు ఉంటున్నా వల్ల కావట్లేదు. ఎందుకన్నా? ఊరుకో ఎద్దులో ఉన్న ఏడిస్తే దరిద్రంగా ఉంటది. నువ్వు విన్నర్ అయిపోతావు అనుకుంటే ఇలా వచ్చేయంట్రా. నేను అనుకున్నా కానీ సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం. అదే నీకు ఎప్పుడు తెలిసిందిరా? ఓటింగ్ ఇంపార్టెంట్ అని నాకు ఫస్ట్ నుంచి తెలుసు అన్న. గుర్తుపెట్టుకోండి, నేతల గీతలు మార్చే రాత ఒక ఓటర్ చేతిలోనే ఉంది సార్. ఓటర్ కానీ నేను నామినేషన్స్ లో రావటం లేట్ అయింది. ఓటింగ్ ఫస్ట్ నుంచి ఇంపార్టెన్స్ వచ్చిన నామినేషన్ లో రావాలని తెలియదు నీకు? అన్న తెలీదు సార్, నిజంగా తెలియకే సార్. నామినేషన్ అనేది ఇంట్లో నుంచి బయటకు పంపించడానికి. అవును. సో బయటకు పంపించడానికి మీరు చెప్పే పాయింట్లు ఎలా ఉండాలంటే కరెక్ట్గా ఉండాలి. అది ఉండాలి, దాంతో పాటు ఇది ఉండాలి. ఇప్పుడు మనం ఏదో పాయింట్ చెప్పేద్దాం అని అంటే ఇక్కడే దెబ్బతిన్నావు. ఇప్పుడు మీరు వాడు చేసింది ఇది కాదు, నేను ఇది చేశాను. అది కూడా కరెక్ట్ కదా సార్, అది కూడా కరెక్ట్. ఏం చేసేది ఏమో, అది స్ట్రాటజీరా. ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు మీరు? నువ్వు స్ట్రాంగ్ ప్లేయర్ అని నీకు చెప్తూనే వాళ్ళు నిన్ను వీక్ చేస్తారు. గాయస్ కొంతమంది ఉంటారు మన చుట్టూనే తిరుగుతుంటారు, మనకే ఆడతారు. నువ్వు గనక నామినేషన్స్ లోకి వస్తే మెజారిటీ ఆడియన్స్ నీ ఎంటర్టైనర్ వీడికి ఓటేయాలి అని అనుకునేవాళ్ళు. అది కూడా నిజమేరా. కానీ వాళ్ళు కూడా అలాగే పక్కకు తప్పుకొని నిన్ను నామినేట్ చేయకుండా నిన్ను రేస్ లో లేకుండా పక్క తెచ్చారు. వాళ్ళందరికీ కూడా నువ్వేం చెప్తావు ఇప్పుడు? మనం హౌస్ లోకి వెళ్తుంది మన కోసం కాదు, జనం కోసం. ఈ పొజిషన్ లో వెనక్కి రావటానికి నీకు తెలిసిన రీజన్, నీకు రియలైజ్ అయిన రీజన్ ని వాళ్ళకేం చెప్తావు? ఏం చేస్తాం, ఫేట్ అంతే. నేను చేసుకున్న కర్మఫలం ఇవన్నీ, తప్పదు. నామినేషన్ లోకి తప్పకుండా రండి. నేనైతే అదే చెప్తాను. నేను ఒకవేళ నెక్స్ట్ వైల్డ్ కార్డ్ లో వెళ్తే నన్ను నేనైనా నామినేట్ చేసుకుంటా. స్టార్ ఆఫ్ ది ప్లేయర్ అని వీక్ కి ఫస్ట్ స్టార్ నాకే ఇచ్చాడు. ఇమానియల్ ఒక్కడే స్టార్ ప్లేయర్. అప్పుడే నేను నిన్ను కట్ చేయాల్సింది. ఐ డిడ్ ఏ మిస్టేక్. ఓకే, వెయిట్ చేసాను, లిటరల్లీ వెయిట్ చేసేవాడిని. నాకు నామినేషన్ అంటే భయమేం లేదు.
నేను ఎవరినైనా చేయాలంటే బాధ వేసేది, భయం కూడా కాదు కానీ బాధ వేసేది నాకు. సారన్న భయం ఏమైనా ఉందా? అసలు భయం లేదు సార్, నాకు సంస్కారం ఉంది. ఇష్టం అనేది నీ ప్రొఫెషన్ అని చెప్పావు, అవును. ఆడియన్స్ అందరూ ఇష్టపడ్డారు. కానీ నీ గురించి నువ్వు వెళ్ళావు కదా బిగ్ బాస్ హౌస్ అవును, లోకి. అవును. మీ అందరికి తెలిసింది స్వార్థం లాభం అయితే ఆయనకి తెలిసింది ప్రేమ త్యాగం. నువ్వు అక్కడ హౌస్ కి వచ్చిన దానికి రీజన్ కూడా చెప్పావు సార్ కి. అవును. సో అటువంటప్పుడు ఆ రీజన్ ని మర్చిపోయి ఎంటర్టైన్మెంట్ మాత్రం ఒకటి ఇచ్చావు. సారీ కరెక్ట్ మర్చిపోయాను. ఎంటర్టైనర్ విన్నర్ అవ్వాలంటే ఓన్లీ ఎంటర్టైన్మెంట్ చేస్తేనే సరిపోదు, గేమ్స్ ఆడాలి, Nomination లో ఉండాలి. Nomination లో ఉండాలి. నామినేషన్ అలా ఉండాలి. అది ఉంటే చాలరా, ఆ తర్వాత ఏదైనా. అర్థం ఇక్కడే నీకు క్లారిటీ ఇస్తాను. నువ్వు అందరి వాడివి, అందరి ఫ్యాన్స్ నీ ఫ్యాన్స్. పబ్లిక్ లో మన ఇమేజ్ ఎందుకు నువ్వు నవ్వించావు, ఎవడి మీదకి వెళ్ళలేదు, ఎవరిని అన్యాయంగా మాట్లాడలేదు, తోపు గేమ్లు ఆడావు, గుర్తుపెట్టుకో. అందరూ వేసేయాల నీకు. అందువల్ల నీకు ఓటు వేయటమే మర్చిపోయారు ఆడియన్స్. నిన్ను ఎంజాయ్ చేస్తున్నారు కానీ ఇలా జరిగిందేంట్రా? దరిద్రం కూడా దరిద్రంగా ఫీల్ అయ్యే దరిద్రాలు నీ లైఫ్ లో జరుగుతుంటాయి. అప్పుడేమైపోయింది, ఎలిమినేట్ అయిపోయి వెళ్ళిపోయిన వాళ్ళ ఫ్యాన్ బేస్ కూడా డివిజన్ అయిందే తప్ప వాళ్ళకి వెళ్ళిందే తప్ప మనకు రాల. బాలేదా ఇది? అరిచి వాడు నా మీద అరిచి నాకు ఈ ప్రాసెస్ గేమ్ అనేది మర్చిపోయావురా. నాకు అన్ని గుర్తున్నాయన్న, లేకపోతే నేను ఇలా మాట్లాడినన్నా. ఈ రెండు పొరపాట్ల వల్లనే ఇంకా అసలు ఇమ్ముగడికి ప్రాబ్లమే ఉంది. అవును. ఇమ్ముగడికి వేరే ప్రాబ్లమే లేదు. ప్రాబ్లమ్స్ గురించి ఆలోచిస్తుంటే నాకు గూస్ పింపుల్స్ వస్తున్నాయి సార్. అసలు గూస్ పింపుల్స్ గురించి ఆలోచిస్తుంటే మళ్ళా గూస్ పింపుల్స్ వస్తున్నాయి సార్. నామినేషన్ ఒక్క దాంట్లో ఉండుంటే నిజంగానే నేను విన్నరని నాకు నేను చెప్పుకోగలిగే అంత ఆట ఆడాను నేను, జనాలు ఒప్పుకోగలిగే అంత ఆట కూడా ఆడాను నేను. ఆటగాళ్ళు మంచి ఆటగాళ్ళు అవుతారు. ఆటగాడు ఆటగాడు అంటున్నాడు, చెప్పరా? ఆటగాడు మన ఆట మామూలుగా ఉండదు. మీరు చూస్తే గేమ్స్ వైజ్ గా చూసిన అయితే మాకేం చెప్పక్కర్లా, నువ్వు అసలు ఏం చెప్పక్కర్లా. అవన్నీ తెలుసు అందరం మీకు. చూసేసాం. సరిగ్గా అర్థమైనట్లేదు. ఇంకోసారి ఏదైనా ఒక విషయం సగం వింటానికే చిరాకు నాకు. రెండోసారి కూడా వినాలా? ఇంకా ఏం మైనస్ అయి ఉంటది అనుకుంటున్నావు, దీంట్లోనే ఏం మైనస్ అయి ఉంటదని. అన్న ఈ నామినేషన్ గురించి వదిలే అన్న, నాకు ఏమ జీవితం. నన్ను వదిలేసి మరించే వాళ్ళందరూ మా మమ్మకి ఓట్లు వేసి ఉంటారని నా ఒపీనియన్. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. ఆ గర్ల్ ఫ్రెండ్ ఎవరు అమ్మాయి? చెప్పే కదా అన్న. కాదురా, చాలా మంది ఒక్కొక్కడు ఒక్కొక్క ఫోటో పెట్టి ఆ ఫోటోలు ఏవి కాదా, నేను చెప్పలేను, చెబితే తట్టుకోలేను. ఒపీనియన్ ఉందా? అదే ఉంటే నేను మాట్లాడతావు ఇప్పుడు. లేదు ఫోన్ ఇస్తారా? వద్దన్న పర్లేదు, అందరూ వద్దు. వదిలే ప్లీజ్, ఒకసారి చూద్దాం. వద్దు నా కోసం మామూలు రిక్వెస్ట్. బయట ప్రీ కానీ ప్లాన్ గట్టిగా ఆడావురా. ప్రీ ప్లాన్ గట్టిగా ఆడావు. అవేం లేవన్న. వెరీ ప్రౌడ్ అందరికి కూడా. సూపర్ 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 సూపర్. ఒక సీజన్ లో అవునా? 3 సార్లు కెప్టెన్ అవటం అవును. ఈ 9 సీజన్స్ లో ఎప్పుడు జరగలేదురా. కళ్యాణ్, పవన్, భరణి గారు, అవును. నిఖిలు, నిఖిలు. వాళ్ళందరిని కూడా వద్దులే. ఎంటర్టైనర్ ఎంతవాటికి విన్ అవ్వలేదు. విన్ ఆర్ లూజ్, వీడు విన్ అయినంత పని చేశాడరా అని అనిపించుకోవాలి. ఇది ఉండే నా మైండ్ లో. చంపదు, కానీ వాడికి మనం చంపేయగలం అని తెలియాలి. గెలిచి వీళ్ళందరిని తట్టుకొని నుంచోవాలి అనుకున్నాను, ఆడాను.